సభకు నమస్కారం. సభకు ఇచ్చేసినటువంటి డాక్టర్ మిత్రులందరికీ, బంధువులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఒక కంపెనీ మొదలెట్టాలంటే అదంత పెద్ద మామూలైనటువంటి విషయం ఏమీ కాదు. దాని వెనకాల ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అగచాట్లు ఉంటాయి. కంపెనీ అంటే కేవలం డబ్బు, తర్వాత వస్తువులు తయారు చేయడం కాదు. కంపెనీ వెనకాల చాలా అంశాలు ఉంటాయి. సో నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అనుకున్నాను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. 10 సంవత్సరాలు నేను 90s ప్రాక్టీస్ చేసినప్పుడు అసలు ఒక పేషెంట్ రావడమే చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో అసలు చాలా కష్టంగా ఉంది. అసలు ముందు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ కంపెనీ గురించి ఆలోచిద్దామని అనుకున్నాను. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళకి కానీ మనకు అర్థం కాలేదు అసలు ప్రాక్టీస్ ఏంటి, ఆయుర్వేద ప్రాక్టీస్ ఏంటి, దీని వెనకాల నా కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని ఎండి గారు మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అలోపతి డివిజన్ నుంచి వచ్చారు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. సో వాళ్ళు చాలా విషయాలు మాట్లాడతారు. నేను అవన్నీ మాట్లాడి మళ్ళీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. సో మీకు అంతా తెలుసు నా గురించి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళ తర్వాత అంటే 20 ఏళ్ళు అయిన తర్వాత కానీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ అనేది అప్పుడు వచ్చింది. అప్పుడు ఆలోచించాను, మనం అనుకున్నది ఏంటి, సాధించింది ఏంటి, ఇంకేం మిగిలింది సాధించాల్సిందని. ఆ సందర్భంలో భాగంగా కంపెనీ అనేటటువంటిది అంటే మనం తయారు చేసేటటువంటి ఔషధాలన్నీ ఇంతకు ముందు నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచే తయారవుతున్నాయి చాలా వరకు. అవన్నీ కూడా గురువు అయితే నేమ్ మీద వెళ్ళిపోతున్నాయి, ప్రపంచం అంతా వెళ్ళాయి. అందులో కొన్ని అయితే ఆల్మోస్ట్ చాలా మంచి అంటే రెప్యుటేషన్, గౌరవాన్ని తీసుకొచ్చాయి. అసలు అవి లేకపోతే నా ప్రాక్టీస్ లేదు వాస్తవానికి. అలా చూస్తున్న క్రమంలో ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ మళ్ళీ కొంటున్నారు అంటే దాంట్లో నిజంగా ఒక సత్తా ఉందని అర్థం, సత్తా ఉంది అని. సో అప్పుడు నేను 2013 ప్రాంతంలో మనం అంతా తెలుసు, అప్పుడు కిషన్ కూడా సన్మానించుకున్నాం. ఆ సందర్భంలో ధన్వంతరి సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేసుకున్నాం. రమణాచారి గారు అసలు ఆల్మోస్ట్ 2.5 గంటలు సంజీవిని మ్యాగజైన్ గురించి మాట్లాడారు. అప్పుడు వెంకటాచారి గారు, డాక్టర్ వెంకటాచారి గారు చాలా బాగా మాట్లాడారు. చాలామంది ఒక 20-30 మంది డాక్టర్లను సన్మానించుకున్నాం. మరి ఒక ప్రోగ్రాం కూడా తెగదాగ ఆన్సర్లో చేసాం, చాలా అద్భుతంగా చేసాం. మళ్ళీ కూడా మీరందరూ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. లాస్ట్ టైం కూడా ఇక్కడ సెలబ్రేషన్స్, ధన్వంతరి సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఇలా చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఐ వాజ్ వెరీ బిజీ దట్ టైం. ఆ సందర్భంలో మనం అనుకున్నవి కూడా కాలేదు కొన్ని. సో లాక్డౌన్లో మనకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఏం మిగిలిపోయాయి అని చెప్పి ఆలోచిస్తే కంపెనీ గురించి ఆలోచించాను. సో చక్కచక్కగా అది కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. మిత్రుడు ఆర్కే గారు వచ్చారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. తర్వాత శాస్త్రయోగం సతీష్ గారు, సార్ మీరు చేయాలి సార్ ఇలాంటి వాళ్ళని ముందుకు వచ్చారు. సో ఇలాంటి కార్యక్రమంలో భాగంగా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ కంపెనీ అనేటటువంటిది ప్రజల మధ్యలోకి వచ్చింది. సో నేను ఈ కంపెనీ మొట్టమొదటి సీఈఓగా ఉన్నాను. అసలు నాకు మొదట్లో అసలు ఏం చేయాలో, సీఈఓ బాధ్యతలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఒక కంపెనీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సీఈఓ అంటే ఎలా ఉంటారు, ఏమేమి పనులు చేయాల్సి ఉంటుందని తెలుసుకొని ఫస్ట్ TV9లో అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ మొదలెట్టాను. 10 టీవీలో ఇప్పుడు షో కూడా నడుస్తూ ఉంది. దట్ వాజ్ స్పాన్సర్డ్ బై శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా వారి గురు ఆరోగ్య వేద 2.1 అనే కార్యక్రమం ఉంది. అందులో మన ఆయుర్వేదం డాక్టర్స్, డాక్టర్ రాకేష్ అని, డాక్టర్ ఉపేందర్ అని, డాక్టర్ సుచిత అని ఒక ముగ్గురిని డాక్టర్స్ను ఆ షోకు పరిచయం చేసి స్క్రిప్ట్ రాసి వాళ్ళు కూడా మా అంత వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సో వాళ్ళందరినీ కూడా ప్రజలకు పరిచయం చేయడం తీసుకున్నాం. సో సుచితది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక అద్భుతమైనటువంటి స్పెషాలిటీ, ఐ స్పెషాలిటీ. అసలు ఆ ఐ స్పెషాలిటీ యొక్క చరిత్ర ఏంటి అన్నీ తీసుకుని ఒక 2 షోస్ ప్రాపర్గా దాని మీదనే చేయడం జరిగింది. సో ఒకరోజు అంటే మనం కరెక్ట్గా మనసు పెడితే ఏం జరుగుతుంది అనడానికి సుచిత ఒక ఎగ్జాంపుల్. ఒకరోజు 3 అపాయింట్మెంట్స్ వచ్చాయి ఆమె కోసం, సుచిత కోసం. అంటే ఐ స్పెషాలిటీ పైన 3 పేషెంట్స్ నాకు కావాలి అని వచ్చారు. సో ఇది మనకు కావాల్సింది. మనం ఏంటంటే ఒకరిని పైకి వచ్చిన తర్వాత ఇంకొకరి కోసం ఆలోచించి సో వాళ్ళని కూడా మనంత స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మనకు సమయాన్ని
కేటాయించి కొంత అవతల కోసం పాటుపడాలని ఎందుకో నాకు ధన్వంతరి జయంతి ఇక్కడ జరిగిన తర్వాత నేను నిర్ణయం తీసుకుని అంతకుముందే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటివి. ఇవన్నీ కూడా ఏంటి అంటే గుర్రప్ప ట్రస్ట్ అని మా సంస్థ ద్వారా వచ్చినటువంటి ట్రస్ట్ ద్వారా ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని తీసుకున్నాం. తర్వాత ఇలా కంపెనీ అనేది ఒక ప్రాసెస్లో ముందుకు పోతా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఒక్క సంవత్సరంలో నిజానికి మేము అనుకున్న విజన్ ప్రకారంగా మేము పెట్టుకున్న టార్గెట్ ప్రకారంగా మేము అసలు నిజంగా చెప్పాలంటే టార్గెట్లో కనీసం 20% కూడా చేస్తామో లేదో అనుకున్నాం, కానీ టార్గెట్ అనేటటువంటిది 100% మేము 1 ఇయర్లోనే అచీవ్ చేసాం. ఇదంతా కూడా మీ అందరికీ సంతోషంగా తీసుకుంటున్నాం. ఇది మన విజయం కాదు, ఇది మనందరి విజయం, ఇది మన ఆయుర్వేదం, మన కాలేజ్ హైదరాబాద్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ నేను. సో మనందరి విజయం ఇది. ఈ విజయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో సహాయ సహకారాలు ఉన్నాయి. సో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నెక్స్ట్ ఏంటంటే ఎండి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మా కంపెనీ తరఫున సందర్భంగా ఇక్కడ మనందరం కలవడం మాట్లాడుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే అసలు నేను 30 ఏళ్ల క్రితం నాకు ఈ ఆయుర్వేదం గురించి ఏమీ తెలీదు. నేనేమో అప్పుడు పూర్తిగా అలోపతి ఫీల్డ్ నుంచి ఉన్నదాన్ని. డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారితో పెళ్ళి అయిన తర్వాత ఆయుర్వేదం అంటే ఏంటో కొంచెం తెలుసుకున్నా. అప్పటి వరకు మామూలుగా చిట్కా వైద్యాలన్నీ ఇంట్లో నడుస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. కానీ బట్ యాక్చువల్గా ఆయుర్వేదం అంటే ఏంటి అన్న మటుకు మాకు కొంచెం తెలుసుకున్నది ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు తెలిసింది. కానీ ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయాలి, అందులోనే దాన్ని పైకి తీసుకురావాలి, దానికి ఒక గుర్తింపు తేవాలి అన్న ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మా వారు, అసలు మాట్లాడేందుకు అసలు ఏమీ మాటలు రావు. ఎందుకంటారా, ఆయుర్వేదం గురించి ప్రపంచం మన వాళ్ళలో అసలు ఆయుర్వేదం అంటే చాలా చీప్గా తీసి పాడేస్తారు. ఏంటంటే ఏదో గచ్చాక్ పిచ్చాక్ వైద్యం అంట. నిజంగా అలాగే మాట్లాడారు. నా కళ్ళ ఎదురుగుండానే 3 మంది పేషెంట్స్ అలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన కష్టం ఏంటో నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఇది కొత్త ఏం కాదు నాకు. కాకపోతే ఏంటంటే మనుషుల్లోకి జనాల్లోకి ఆయుర్వేదం పరిచయం చేయడం కోసం ఈయన పడ్డ కష్టం మటుకు చాలా ఎక్కువ. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మీడియా ద్వారా, తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళందరినీ వచ్చిన పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేసిన ప్రయత్నాలు, రకరకాల ఆయుర్వేద మందులు ప్రయోగాలు చేసుకుంటూ ఒక విధమైన రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చాను. సో బట్ ఇందులో నేనేమనుకున్నా అంటే ఈ ప్రయత్నాలన్నీ చూసిన తర్వాత మేము అర్థమైంది ఏంటి అంటే వీ హ్యావ్ టు స్టడీ ద మార్కెట్. వాట్ ఈస్ ద మార్కెట్, హౌ ఇట్ ఈస్ ఆయుర్వేద మార్కెట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రోయింగ్ కార్పొరేట్ హెల్త్ కేర్ సిస్టమ్. అలోపతిక్ హెల్త్ కేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి పోటీగా మనం వెళ్ళాలంటే చాలా చాలా కష్టపడాలి. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం అన్న ఉద్దేశంతో ఈ గురు ఆయుర్ కేర్ ఫార్మా స్టార్ట్ చేయబడింది. ఈరోజు ఆ రీసెర్చ్ చేసుకుంటూ హార్డ్ వర్క్, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా మనకి సాయం చేయవు. బట్ అటువంటి టైంలోనే మార్కెట్ స్టడీ చేసుకుంటూ
ఎలాగా ముందుకెళ్ళాలి, పేషెంట్స్ కాదు, మార్కెట్లో మనకున్న లోటుపాట్లేంటి అవన్నీ చూసుకుంటూ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తూ ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నం. సో ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా నేను కోరేది ఏంటంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.